చిల్లీ బ్రింజల్ కర్రీ చాలా రోజుల తర్వాత లేదు చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్న కర్రీ ఇది. ఆంధ్రాకి ఎప్పుడొచ్చినా మా బామ్మ చేసి పెట్టేది. ఇప్పుడు తను లేకపోవడంతో చేసే వాళ్ళు లేరు. అయినా సరే తను చేస్తున్న రెసిపీ మాత్రం ఇంకా ఉండిపోయింది. అది గుర్తొచ్చే ఈవేళ చేయాలనిపించి ఒక పట్టు పడదామని చేశాను. ఈ రెసిపీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఒకవేళ తెలియకపోతే మాత్రం షేర్ చేసుకోండి. టమాటీలు, ఉల్లిపాయలు కోసుకొని, పచ్చిమిరపకాయలు మాత్రం స్పైసీగా ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం కొంచెం ఎక్కువగానే కోసుకోవాలి. ఇంకా వంకాయలు కోసి ఒక గిన్నెలో వేసి, ఉప్పు వేసి వేసుకున్నట్లే అయితే వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక 2½ స్పూన్స్ ఆయిల్ వేసి మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటీ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగాయి అనుకుంటే పర్వాలేదు. లేదనుకుంటే కొంచెం వేగడం కోసం ఉప్పేసుకుంటే త్వరగా ఏగిపోతాయి. అలా ఉప్పేసుకున్న ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ఆల్రెడీ కడిగి కోసి పెట్టుకున్న వంకాయల్ని అందులో వేయించి బాగా కలుపుకోవాలి. కర్రీలో ఎలాంటి స్పెషాలిటీ కూడా ఉండదు. ఎందుకంటే కర్రీయే చాలా స్పెషల్ కాబట్టి. దీంట్లో మసాలాలు గట్టా ఏమీ అవసరం లేదు. మనం ఈ వంకాయల్ని ఎంత బాగా వేపితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. అలా వేపిన దాంట్లో అల్లం, అలాగే వెల్లుల్లి చితక్కొట్టుకొని కొంచెం వేగాయి అనుకుంటూ దాంట్లో వేసుకొని మళ్ళీ శుభ్రంగా కలపాలి. అప్పుడే సగం ఫ్లేవర్ వచ్చేసిందా అన్నట్టుగా స్మెల్ మనకు వస్తూనే ఉంటుంది. ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా కనుక కలుపుకున్నట్లే అయితే మీకు తెలుస్తూనే ఉంటుంది నేను ఎంతలా కలుపుతున్నాను, అవి ఎంతలా వేపుతున్నాను అనేది. ఎందుకంటే అదే ఈ కర్రీలో చాలా టేస్ట్ అన్నమాట. ఇలా కొంచెం ఏగింది అనుకునే లోపే ఒక 2 గ్లాసెస్, అది కూడా టీ గ్లాసెస్తో వాటర్ కనుక వేసినట్లే అయితే ఎక్కువ వాటర్తో కూడా పని లేకుండా పోతుంది. ఎందుకంటే మనం వేసేది కుక్కర్లో కాబట్టి. మా కుక్కర్కి హ్యాండిల్ లేదనుకోండి, నేను అలాగే పని కానిస్తున్నా. మీకు మాత్రం ఉంటుంది కదా, మీరు వేసుకొని కొంచెం శుభ్రంగా కలుపుకొని మళ్ళీ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూడండి. సరిపోయింది అనుకుంటే వదిలేయండి. లేదంటే వేసి మళ్ళీ శుభ్రంగా కలిపి మూత పెట్టేయండి. అది మూత పెట్టిన ఒక 4 సీటీలు కొట్టిన తర్వాత తీసేయండి. ఇంకా కొంచెం వాటర్ ఉంది అనుకుంటే అది శుభ్రంగా ఇంకేంత వరకు ఉండి దాంట్లో కట్ చేసిన కొత్తిమీరని వేసుకున్నట్లే అయితే మరింత టేస్ట్ని పెంచుతుందన్నమాట. కాబట్టి కుక్కర్లో ఉన్నదాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పైన కొత్తిమీర అలా చల్లుకుంటే దాన్ని మించిన కర్రీ ఇంకోటి లేదా అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.